తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం జరిగింది. దీంతో పాటే పొలిటికల్ విమర్శల పదును పెరిగింది. సీఎం ఛాంబర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, పద్మారావు. అయితే వీరి భేటీపై విమర్శలు గుప్పించారు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి. ఈ భేటీ వెనుక మతలబేంటో బహిర్గతం చేయాలన్నారు. కాళేశ్వరం కుంభకోణంలో రేవంత్ రెడ్డితో హరీష్ రావు ఏమైనా ఒప్పందం చేసుకున్నారా అని ప్రశ్నించారు. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక వస్తున్న టైంలో హరీష్ రావు సీఎం రేవంత్ ను కలవటం అనుమానాలు కలిగిస్తోందన్నారు. ఇటు డీలిమిటేషన్ పై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఒప్పందం జరిగిందని విమర్శించారు. మహేశ్వర్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. సికింద్రాబాద్ నియోజకవర్గ అభివృద్ధి పనుల గురించి తప్ప ఎలాంటి మతలబు లేదన్నారు. మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్ ని ఎక్కువగా విమర్శిస్తున్నారని, బడ్జెట్ ప్రసంగంలోనే అది తేలిపోయిందని మండిపడ్డారు. కాంగ్రెస్ బీజేపీలు బడేబాయ్ చోటేబాయ్ అని తేలిపోయిందని, బడ్జెట్ పై తాను గట్టిగా మాట్లాడితే మహేశ్వర్ రెడ్డి రేవంత్ ను కవర్ చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ బీజేపీకి బీఆర్ఎస్ సమాన దూరం పాటిస్తుందని, ప్రజల పక్షం ఉంటుందన్నారు. ఇక డీఎంకి ఆహ్వానిస్తేనే చెన్నై వెళ్తున్నాము కానీ కాంగ్రెస్ పిలిస్తే కాదంటూ క్లారిటీ ఇచ్చారు హరీష్ రావు. అసలు డీలిమిటేషన్ పై కాంగ్రెస్ పార్టీకి స్టాండ్ లేదు, క్లారిటీ లేదంటూ సెటైర్లు వేశారు.